ప్రపంచవ్యాప్తంగా బాహుబలి 2 సినిమా రికార్డులు క్రియేట్ చేస్తుంది. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటుంది. కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఏప్రిల్ 28న విడుదలైన ఈ సినిమాను టాలీవుడ్ సెలబ్రిటీలందరూ చూసి ఇప్పటికే తమ అభిప్రాయాలను షేర్ చేశారు. అయితే రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మాత్రం వర్క్ లో బిజీగా ఉండి 3 రోజుల క్రితమే బాహుబలి 2 చూశాడట. ఆ సినిమా చూసిన 3 రోజుల తర్వాత తన ఫీలింగ్స్ ను ఓ నోట్ రూపంలో షేర్ చేశాడు దేవి. బాహుబలి 2 సినిమా చూసి 3 రోజులవుతోంది. సినిమా అయిపోగానే థియేటర్ నుంచి అయితే బయటకు రాగలిగాను, కానీ బాహుబలి నుంచి ఇంకా బయటకు రాలేకపోతున్నాను. బాహుబలి 2 అనేది కేవలం భారీ బడ్జెట్ సినిమా మాత్రమే కాదు, అమేజింగ్ స్టోరీ లైన్, ఉత్కంఠను పెంచే స్క్రీన్ ప్లే, ఒళ్ళు గగురు పుడిచే విజువల్స్, దిమ్మ తిరిగి నటన అంటూ సినిమాపై ప్రశంసల జల్లు కురిపించాడు డీఎస్పీ. మొత్తంగా బాహుబలి సినిమా తనను మంత్రముగ్ధుడిని చేసిందని దేవి చెప్పాడు. సినిమా చేస్తున్నంతసేపు ఎన్నిసార్లు క్లాప్స్ కొట్టానో, ఎన్నిసార్లు ఆనందంతో కేకలు వేశానో తనకే తెలియదని పేర్కొన్నాడు. హ్యాట్స్ ఆఫ్ ఎస్ఎస్ రాజమౌళి సార్, కొంతమంది కల కనే సాహసం కూడా చేయలేని దాన్ని మీరు అచీవ్ అయ్యారు అని దేవిశ్రీ ట్వీట్ చేశాడు. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.